కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రొద్దుటూరు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి జగన్మాత ఈశ్వరి మహాదేవి మఠ ప్రాంగణనందు మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార్ స్వాముల వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాల్సిందిగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతులు వీర శివకుమార్ స్వాముల వారు, కార్యనిర్వహణాధికారి బివి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఓం నమో వీరబ్రహ్మణే. వాగర్ధాయువ సంప్రక్తో వాగర్ధు ప్రతిపక్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ పార్వతీ పరమేశ్వరుల దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీమాత గోవిందమాంబా సమితి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రియగు పరమేశ్వరి స్వరూపిణి జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి సజీవ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానముకు జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠమునందు మహాశివరాత్రి సందర్భంగా 26/2/2025 బుధవారం నాడు ఉదయం రుద్రాభిషేకము, తదనంతరం శ్రీ పార్వతీ పరమేశ్వరుల తులాభార కార్యక్రమము, అనంతరము సాయంకాలము 6:30 నుండి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 27/2/2025 తేదీ పూర్ణాహుతి కార్యక్రమం, ఆ మరుసటి దినము 28/2/2025 తేదీన మహాప్రసాద కార్యక్రమంతో ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం పూర్తవుతాయి. కావున ఈ యొక్క మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా విచ్చేసి వారు రుద్రాభిషేక తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహం పొందగోరుచున్నాము. స్వస్తిర్భవతు. శుభం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.